కుమార్తె 6 మంది మా అన్నగారు ఉన్నారు. సరే 6 మంది మా వదిలి గారు ఉన్నారు. నన్నగన్న తల్లిదండ్రులు మీరున్నాను. అవును కదా. నాకు ఎందుల పలవమ్మ అదేమిటి కుమార్తె? 7 శ్రాద్ధాల మీద ఎత్తుగా కట్టారు. 60 ఆట బొమ్మలున్నాయి. ఆడుకోవడానికి 60 ఆట బొమ్మలున్నాయి. 60 మంది కొమ్మ కాపులు, 60 మంది పాలే కాపులు ఉన్నాను. నా కిందల పలవమ్మ ఈనాడు పుట్టినట్లు సుఖంగా ఉన్నా రేపు నాడు నన్ను పెళ్లి చేసి మా అత్త వాడలికి వెళ్ళాక అక్కడ ఏ కష్టాలు వచ్చిన ఏ బాధలు వచ్చిన ఎవరు కెరక తల్లి. అందుకని నా పాల్గొండ అక్కడ పెట్టమన్నా నేను నాకు తగువైన ఆట పాటలు నాకు తగువైన చిన్న చిన్న పని పాటలు అలాగే తెలిపిన గాని నా చిన్న చిన్న చేతులతో చేసి అమ్మా అక్కడ మా అత్త మామలను సుఖంగా సంతోషంగా చూసుకోవచ్చు కదా తల్లి. అమ్మా కుమార్తె అందుకని నాకు తగువైన ఆట పాటలు నాకు తగువైన చిన్న చిన్న పని పాటలు లాగే తెలుపువా తల్లి. అమ్మా కుమార్తె అమ్మా అయితే పుట్టినింట్లో సుఖముగా ఉన్న అత్తింట్లో ఏ బాధలు వస్తుందో అని అవును తల్లి నీకు తగవైన చిన్న పని పాటలు అడుగుతున్నావు కదా కుమార్తె. అవునమ్మా. అమ్మా కుమార్తె అయితే మన 7 ఎకరాల జనసేనికి కాపదారుగా కావలిపోతున్నావు కదా కుమార్తె. అలాగే తల్లి. ఎండి వరుసలే బంగారు గుండ్లు ఇస్తున్నాను. ఆ ఎండి వరుసలే బంగారు గుండ్లు తీసుకొని మన 7 ఎకరాల జనసేనికి కాపదారుగా కావలిపోయినా. అలాగేనమ్మా. ఎండి వరుసలే బంగారు గుండ్లు ఇస్తున్నాను. సరే తల్లి. సుఖముగా పై క్షేమంగా వస్తున్నావు కదా కుమార్తె. అలాగేనమ్మా. జయలక్ష్మి రమణ గోవింద తల్లి దగ్గర మాట తీసింది పలాసిన్నమ్మ. గోవింద నారాయణమ్మ తెలిపోతున్నది. మరియు మా తల్లి దగ్గర సెలవు తీసుకొని మరి 7 మంది అన్నగారేసిన 7 ఎకరాల జనసేనికి చేరి వచ్చాము. చేను చూస్తే చాలా పెద్దగా ఉంది, నేను చూస్తే చాలా చిన్నగా ఉన్నాను. ఈ 7 ఎకరాల జనసేనలు కావలిపోవాలంటే నా వల్ల కాదు కదా తల్లి. ఎట్లమ్మా? 7 మంది మా అన్నగారిని వేడుకుంటే 7 మంది మా అన్నగారు వచ్చి నాకు చిన్న చిన్నగా మంచము తయారు చేస్తున్నావు కదా. అవునమ్మా. అలాగే 7 మంది మా అన్నగారిని ఒకసారి మనసారా వేడుకుందామా తల్లి. అవునమ్మా.